వాక్య పఠనాలు కూడా చదవడం జరిగింది. ఆదికాండములో 2వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే 18 చూస్తే చక్కని మాటలు ఉన్నాయి. అక్కడ నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని వాక్య భాగం చెప్పబడింది. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. అమ్మా బైబిల్ ఎవరి దగ్గర ఉన్నాయా? బైబిల్ ఎవరి దగ్గర? ప్రార్థన ద్వారా వివాహం జరుగుతుందని తెలిసి కూడా ఎవరిని ప్రార్థన ద్వారా వివాహం జరుగుతుంది తెలిసి కూడా బైబిల్ తీసుకురాలేదంటే మనం మరి ఎంత క్రైస్తవులమో ఎంత ఆత్మీయులమో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది హిందూ సంప్రదాయంతో చేసే వివాహం కాదు. వాళ్ళైతే వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చుకుంటారు. ఇది క్రైస్తవ సంప్రదాయంతో జరుగుతున్న వివాహానికి మనకు కావలసింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, రెండవది పాటల పుస్తకం. ఇవి మర్చిపోతున్నామా? ఈ జీవవాక్యం ఏమో చెప్తుందంటే వివాహము అన్ని విషయాలలో ఘనమైనది గాను. ఇక్కడ వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా జరగాలి. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గనుడైన దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ మనుషులు కాదు ఏర్పాటు చేయాలి. ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించి సకల జలరాశులను, శరరాశులను, వృక్షములను, జంతువులను, ఆకాశ పక్షులను సృష్టించి మరి తన చేతి పనితో ఒక మనిషిని మట్టితో, ఆదాము అనే పేరుకు అర్థం ఏంటంటే ఎర్రమన్ను, ఆ ఎర్రమట్టితో ఆదామును చేసి ఆ మనిషిని చేసి మనిషి మరి నాసికారంధ్రాలలో జీవాత్మ పొందినప్పుడు మనుషుడు అయ్యాడు. అతనికి పేరు ఆదాము అని పెట్టారు. మొదటి మనుషుడు ఆదాము. పక్షులు, జంతువులు, మృగాలు, పురుగులు రెండు జరుగుతుంటుంటే అప్పుడు దేవుడు ఆలోచించి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. గోపి గారు అర్థమవుతుందండి. దేవుడు చెప్పిన మాట నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అంటే తొట్టు పనులని చేస్తారు కనుకనే ఒంటరిగా వచ్చొద్దు అని దేవుడు చెప్పాడు. అందుకే పిల్లల కన్నా తల్లిదండ్రులు మరి గోపి గారిని ఒంటరిగా ఉంచకూడదని, ఒక జంటగా చేయాలని దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఈ వివాహ కార్యక్రమం జరిగించడానికి మనం అందరం వచ్చాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 68వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథంలో 68వ కీర్తన 6వ చరణంలో చూస్తే దేవుడు చాలు దేవుడట అమ్మ ఎవరట? దేవుడు యాకాంగులను సంసారులుగా చేయవాడు దేవుడే. కాబట్టి మరి గోపి గారిని అదే విధముగా మరి సుధా గారిని ఇద్దరిని కూడా వీరు విడివిడిగా ఉంటుంటే వారిద్దరిని జంటగా చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక. అందుకన్నాడు భక్తుడు, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. చూసారా, ఒంటరిగా ఉంటే కీడు జరిగింది. గోపి గారు ఒంటరిగా ఉన్న కీడు జరిగింది. సుధావర్తల్ని ఒంటరిగా ఉన్న కీడు జరిగింది. అందుకు వారిద్దరిని దేవుడు ఉద్దేశించి జంటగా చేయాలని ఆలోచించాడు. జంటగా ఉంటే మేలు మాకొస్తుందా? కాబట్టి మీలో ఎవరైనా ఈ వివాహ సందర్భంగా చెప్తున్నాను, భర్త మీద కోపగించుకుని అమ్మగారింటికి వెళ్ళిపోయారేమో,